హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు నేను రెండు సినిమాల గురించి చెప్పబోతున్నాను. ఒకటి ద గ్యార్ఫీల్డ్ మూవీ, ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా. రెండోది రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, తెలుగు డబ్బింగ్ సినిమా. రెండు డిఫరెంట్ జానర్స్. అయితే ఫస్ట్ ది గ్యార్ఫీల్డ్ మూవీ గురించి చెప్తాను. ఇది ఒక యానిమేషన్ సినిమా. యానిమేషన్ సినిమాలు అంటేనే చాలా హాయిగా, ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటాయి. నాకు స్పెషల్గా యానిమేషన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యానిమేషన్ సినిమాలు చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సినిమాల్లో ఎమోషనల్ సైడ్ ఉంటుంది, ఒక డీప్ మీనింగ్ ఉంటుంది, డీప్ మెసేజ్ ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. చివరికి ఒక హ్యాపీ ఎండింగ్, మనసంతా ప్రశాంతంగా చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ద గ్యార్ఫీల్డ్ అనేది ఒక క్యాట్ అనమాట. దానికి ఒక డాగ్ తోడు ఉంటుంది, దానికి ఒక ఓనర్ కూడా ఉంటాడు. అది ఇంట్లో ఉన్నప్పుడు అది చేసే ఫన్ అది చాలా బాగుంటుంది. పిల్లికి ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా పిల్లే. సో వీళ్ళు అనుకోకుండా విడిపోయి తర్వాత మళ్ళీ కలుస్తారు. అది ఎందుకు కలవాల్సి వచ్చింది, తర్వాత వీళ్ళు చేసే అడ్వెంచరు, ఇదంతా సినిమా చూసి మీరు తెలుసుకోవచ్చు. వీళ్ళు అడ్వెంచర్ చేసే టైంలో వీళ్ళకి ఒక ఎద్దు తోడు అవుతుంది. ఇది వీళ్ళ కనెక్షన్, వీళ్ళది అంతా చాలా బాగుంటుంది. ఆ అడ్వెంచర్ కానీ, ఫన్ కానీ, ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ చూపించుకుంటే వెళ్ళే విధానం చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఫన్గాను, ఎమోషనల్గాను ఉంటూ చాలా చాలా బాగుంటాయి. మీకు యానిమేషన్ సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే, ఈ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గురించి చెప్పాలి. ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమా గురించి మాటలు ఎలా చెప్పాలో తెలియట్లేదు, బట్ ట్రై చేస్తా. ఈ సినిమా ఎంత బాగుందంటే, ముందుగా డైరెక్టర్ గురించి చెప్పాలి. అశ్వథ్ మారిముత్తు అని. ఓ మై కడువులే అని ఒక తమిళ సినిమా ఉంది, అది నేను చూశాను. ఆ సినిమా చాలా బాగుంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. అదే సినిమా మన విశ్వక్సేనన్న ఓరిదేవుడు అని రీమేక్ చేశాడు. ఒరిజినల్ ఎవరైతే తీశారో అశ్వథ్ మారిముత్తు, తెలుగు కూడా అతనే డైరెక్ట్ చేశాడు. సో యాస్టీస్ దింపేశాడు. సో నాకు రీమేక్ కూడా బాగా నచ్చింది. వెంకటేష్ గారు ఉండడం, అక్కడ విజయ్ సేతుపతి ఉంటారు, ఇక్కడ వెంకటేష్ గారు ఉంటారు దేవుడి క్యారెక్టర్లో. నాకు రెండు సినిమాలు బాగా నచ్చాయి. ప్రజెంట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూనే ఎమోషనల్ సైడ్ చూపిస్తూ, అలాగే ఫన్ జనరేట్ చేస్తూ, ఇవన్నిటిని హ్యాండిల్ చేస్తూ, ఇంత అద్భుతంగా అంటే అందరికి అర్థమయ్యేలా చేస్తూ కూడా ఎంటర్టైనింగ్గా కూడా ఉంది. సో ఇలా తీయడం అనేది అబ్సల్యూట్గా డైరెక్టర్ గ్రేట్నెస్సే, అది అశ్వథ్ గారి గ్రేట్నెస్. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా రెగ్యులర్గా లేదు. కాలేజ్ బ్యాక్డ్రాప్లే ఉన్నా కూడా ఒక కొత్త పాయింట్ అనిపించింది. అదేంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఎంటర్టైన్మెంట్ కూడా ఒక కొత్త తరహాలో ఇవ్వడం అనేది నాకు అనిపించింది. సో అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇంకా మెసేజ్ అయితే బయట జరుగుతున్న ఇన్సిడెంట్లే, రియాలిటీని దగ్గరగానే చూపిస్తూ, తర్వాత అలాగని కంప్లీట్గా రియాలిటీ చూపించి భయపెట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, సో ఎంటర్టైన్మెంట్, మెసేజ్, ఎమోషనల్ సైడ్ మూడు చూపిస్తూ చాలా బాగా తీశాడు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్కి వస్తే, ప్రదీప్ రంగనాథన్ సూపర్ టాలెంటెడ్. ఈయన ఫస్ట్ ఈయన సినిమా లవ్ టుడే సినిమా చూసినప్పుడే చాలా 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 ఇంప్రెస్ అయిపోయా. ఎంత బాగుందంటే ఆ సినిమా, ఈ జనరేషన్ తగ్గట్టు తీసాడు సినిమా. ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా రెలవెంట్గా, చాలామందికి రెలవెంట్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. బాగా నచ్చింది. ఇక అనుపమ పరమేశ్వరన్, ఆమెది ఒక కీ రోల్ అని చెప్పొచ్చు. ఆమె కూడా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తనకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. ప్రిన్సిపల్ రోల్ చేసిన మిస్కిన్ గారు, ఆయన క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇక తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఈయన ఖైదీ సినిమాలో కనిపించారు, అలాగే చాలా సినిమాలు చూసాం, బట్ అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది ఖైదీ రోల్. ఇప్పుడు మళ్ళీ ఈ రోల్ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ఏం చేశాడు ఆయన, అసలు యాక్చువల్గా ఈయనే హీరో సినిమా కనిపించింది. ఆ క్లైమాక్స్ ఫాదర్ అండ్ సన్ సీన్ చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. థియేటర్లో ఆ సీన్ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను సీన్కి నేను. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది, చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. అలాగే ఈ వీడియో ఇక్కడ వరకు చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఈ రెండు సినిమాలు చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి.